తెలంగాణలో కొత్త మద్యం కంపెనీలపై మాటల తూటాలు పేరుతున్నాయి. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్తగా వ్యాపారం చేయడానికి ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదని చెప్పారని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆరోపించారు. ఆ తర్వాత తనకు తెలియకుండా సోమ్ డిస్టిలరీస్ కు అనుమతినిచ్చారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే ఈ కంపెనీ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు చెందిందంటూ బీజేపీ నేత సుభాష్ ఆరోపించారు. తెలంగాణలో యువతకి ఇచ్చింది ఇదేనా అంటూ ఆరోపించారు. జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి కొత్త మద్యం కంపెనీలు వస్తలేవు, కొత్త బ్రాండ్లు వస్తలేవు. ఇట్లా మీరు ఎవరైనా ప్రచారం చేస్తే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని ప్రెస్ సమావేశం పెట్టి మరీ హెచ్చరించారు. అంటే కేవలం 7 రోజుల్లోనే మళ్ళా పత్రికా లేఖ ఒకటి విడుదల చేసి మంత్రికి ఎలాంటి సమాచారం లేకుండా కార్పొరేషన్ బీవరేజెస్ వాళ్లే అనుమతి ఇచ్చిండ్రు అని చెప్పడం నిజంగా కూడా విడ్డూరం. ఇది బాధ్యతారహితం కూడా. ఫస్ట్ ఏమో అసలు ఆ వ్యాపారాలు ఇక్కడికి వస్తలేవు, ఏమీ లేదు అని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత తన లేఖలో ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు మంత్రి జూపల్లి కృష్ణారావు వకాల్తా పుచ్చుకొని ఇది చాలా గొప్ప సంస్థ, దేశంలో ఎన్నో చోట్లు చేస్తుంది అని దాని గురించి మాట్లాడుతున్నారు. అస్సలు తెలియదని చెప్పి ఇప్పుడేమో ఆ కంపెనీ గురించి చాలా గొప్పలు మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ మంత్రికి కమిషన్ దక్కిందా, అందిందా? రాష్ట్రంలో యువతకు ఉపాధి ఇస్తామని చెప్పి, అవకాశాలు చూపిస్తామని చెప్పి 5 నెలల్లో తెచ్చింది ఏందయ్యా అంటే కొత్త బీరు బ్రాండ్లు. ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్న సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీస్ లిమిటెడ్ అనే కంపెనీ ఎటువంటి టెండర్ లేకుండా, కనీసం కొటేషన్ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించడం కూడా జరిగింది అన్నాడు. పాలించు అనే ఒక కొత్త మార్గాన్ని తీసుకొచ్చిన దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధించిన ఈ యొక్క సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీస్ లిమిటెడ్ ఆ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఫండ్స్ ఇస్తుంది అన్నాడు. సో మరి గురుదక్షిణ కింద ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి ఒక కొత్త 5 బ్రాండ్లు ఇచ్చింది. ఇది 5 నెలల్లో చేసిన మన విచిత్రమైన సంఘటన.